కేంద్రంతో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన మెట్రో విస్తరణ, రైల్వే పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో నేరుగా చర్చించి సమస్యలు తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఆయన హస్తినబాట పట్టారు. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు అక్కడ పర్యటించనున్న సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే టార్గెట్గా కేంద్రం నుంచి నిధులు, అనుమతుల సాధన కోసం సీఎం ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ టూర్లో భాగంగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన నిధుల కొరతపై చర్చించనున్నారు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఫైనాన్సింగ్ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. మెట్రో ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న వివిధ రైల్వే లైన్ల విస్తరణ, కొత్త రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై పూర్తి వివరాలతో కూడిన రిపోర్టును సీఎం రేవంత్ కేంద్ర మంత్రులకు అందించే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ టూర్కు ముందే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కీలక లేఖ రాశారు. ఈ నెల 22, 23 తేదీలో తాను ఢిల్లీలోనే అందుబాటులో ఉంటానని లేఖలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై చర్చించేందుకు కేంద్ర రైల్వే మంత్రితో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయించాలని, అందుకు కిషన్ రెడ్డి చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. రైట్ గోపి, ప్రధానంగా అంటే ఈ 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ముఖ్యంగా ఎవరెవరిని ఆయన కలుసుకోబోతున్నారు, అలాగే ఏ అంశాల ప్రధాన ఎజెండాగా ఈ పర్యటన కొనసాగుతోంది? హరీష, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇటీవల గాంధీ ప్రాజెక్టుకి సంబంధించి డిఫెన్స్ శాఖ క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు కృతజ్ఞతలు చెప్పేందుకు మధ్యాహ్నం 12 గంటలకు కర్తవ్య భవన్లోని రాజ్నాథ్ సింగ్ కార్యాలయంలో ఆయనతో భేటీ కానున్నారు. అయితే ఇక తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపైన కూడా ఈ 2 రోజులు, ఈరోజు రేపు 2 రోజుల పర్యటనలో ఇటు కేంద్ర మంత్రుల అనుమతులు కూడా కోరడం జరిగింది. వాళ్ళ అపాయింట్మెంట్స్ అయితే ప్రస్తుతం కోరారు. ఇటు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి అపాయింట్మెంట్ అడగడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, వీళ్ళందరి అపాయింట్మెంట్స్ కూడా ప్రస్తుతం అయితే కోరడం జరిగింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అపాయింట్మెంట్ మాత్రం మధ్యాహ్నం 12 గంటలకు ఖరారైంది. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ, మెట్రో 2వ దశకు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వము పెట్టిన షరతులన్నింటినీ కూడా క్లియరెన్స్ చేసినప్పటికీ కూడా 2వ దశకు సంబంధించిన అనుమతులు లభించకపోవడము, మొదటి దశకు సంబంధించిన నిధులకు సంబంధించి దాదాపు 1400 కోట్లకు సంబంధించిన అంశం పైన కూడా ఇటు ఒప్పందాలు కుదిరినప్పటికీ కూడా ఈ నెల 15వ తేదీనే నిధులు శాంక్షన్ కావాల్సి ఉన్నప్పటికీ ఇంకా ఇప్పటి వరకు కూడా నిధులు శాంక్షన్ కాకపోవడము, మరి దానికి సంబంధించి కూడా ఇటీవల నీతి ఆయోగ్ వచ్చిన సందర్భంలో కూడా ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితోటి భేటీ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా కూడా ఆయన పలు అంశాలపైన చర్చించారు. ఇక రేవంత్ రెడ్డి ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాసిన లేఖలో కూడా 22, 23 తాను ఢిల్లీలో అందుబాటులో ఉంటాను, రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులతోటి తనతో కలిసి రావాల్సిందిగా కూడా లేఖలో పేర్కోవడం జరిగింది. మరి ఈ లేఖల యుద్ధము ఒకవైపు, మరోవైపు రాష్ట్ర అభివృద్ధి, మరి మెట్రో రైల్ 2వ దశ, వీటన్నిటిపైన కూడా ఈ 2 రోజుల్లో ఆయన కేంద్ర మంత్రులతోటి బిజీగానే ఉండబోతున్నారు. హరీష.